సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మనం ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ గతంలో మనం ప్రిలిమ్స్కి సంబంధించి అంటే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి 75 డేస్ ప్లాన్ అని ఇచ్చాం సార్. అండ్ ఇట్ వాస్ హ్యూజ్ సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్. ఇట్ వాస్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ క్లియర్ దట్ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ అవర్ 75 డేస్ ప్లానింగ్ అనమాట. సో దానివల్ల ఏమైందంటే హైబ్రిడ్ మోడల్ సార్, ఇది ఆన్లైన్ ఆఫ్లైన్లో విన్నారు పిల్లలు. రెండో పాయింట్, క్లాసెస్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ వెళ్ళడము, డైలీ 6 అవర్స్ క్లాసెస్ వింటూ మిగతా టైంలో అక్కడే కూర్చొని చదువుకోవడం అండ్ టెస్టులు రాయడం అండ్ ఫైనల్గా ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్టులు కూడా రాయడం, ఇలా జరిగింది కదా సార్. సో దానివల్ల మంచి రిజల్ట్ వచ్చింది. సేమ్ అదే మోడల్లో ఇప్పుడు మళ్ళీ మన ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ తీసుకొస్తున్నాం. దాని గురించి మీరు ఒక సంక్షిప్త వివరణ ఇవ్వాలి సార్ ఒకసారి. సో ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి మన స్టూడెంట్స్కి, ఇతర స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తోటి మొదలు పెడుతూ, ఈ 75 డేస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సూపర్ సక్సెస్ అయినటువంటి ప్రోగ్రామ్ అది. ఒక మిలిటరీ ట్రైనింగ్ పద్ధతిలో ప్రాపర్గా ప్రతిరోజు మార్నింగ్ 7 నుంచి 1 వరకు క్లాసులు పెట్టేవాళ్ళు. సో దానివల్ల మ్యాక్సిమం రిజల్ట్ రావడానికి అవకాశం ఏర్పడింది. సో ఒక సగం రోజు పూర్తిగా క్లాసులు వింటూ ఉండేవాళ్ళు, మిగతా సగం రోజు ఇక్కడే కూర్చొని స్టడీ హాల్లో కూర్చొని దానికి మార్నింగ్ చెప్పిన దాన్ని చదువుకునేవాళ్ళు. అండ్ ఎవ్రీ వీకెండ్లో టెస్టులు రాసి ఆ చదివిన దానికి ఒక సార్థకత తెచ్చుకునేవాళ్ళు. సో ఇప్పుడు అదే మోడల్లో మెయిన్స్ కూడా మనకు ఇప్పుడు 75 డేస్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే ఓవరాల్గా ఇప్పుడు 100 రోజులు టైం ఉంది. ఈ జూన్ 28కి ఎగ్జామ్, జూలై 28కి ఎగ్జామ్ అనుకుంటే, ఈ 100 రోజుల్లో మనం ఒక 75 డేస్ని తీసుకుని ఆ 75 డేస్లో 2 పేపర్లు, అంటే ఈ పేపర్ 1 పేపర్ 2 4 సబ్జెక్టులు 60 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. 15 రోజుల్లో వాళ్ళకి కావాల్సినటువంటి టెస్ట్ సిరీస్ కూడా నిర్వహిస్తాం. సెక్షనల్ టెస్టులు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి, అలాగే ఈ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. సో ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా ఈ 300 మార్కులకి మ్యాక్సిమం మార్కులు సాధించే విధంగా స్టూడెంట్కి ట్రైన్ చేయడం కోసం ఇప్పుడు మరొక 75 డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది 60+15 పద్ధతిలో ఉంటుంది. అంటే 60 రోజుల్లో మొత్తం ఈ 300 మార్కులకు సంబంధించిన క్లాసులు కంప్లీట్ చేయడం, దాంతోపాటు 15 రోజుల్లో ఆ విన్న క్లాసుల్ని, చదివిన సబ్జెక్ట్ని మీరు ఎంతవరకు నేర్చుకున్నారనే దానికి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా పెడతాం. కాబట్టి ఈ ఏప్రిల్ 22 నుంచి ప్రతిరోజు 8 గంటల పాటు 4 సబ్జెక్టులు, 2 పేపర్లకి సంబంధించిన 4 సబ్జెక్టులు సైమల్టేనియస్గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఒక సెషన్ అంతా కంప్లీట్గా ప్రిపరేషన్ ఉంటుంది, ఒక సెషన్లో స్టడీ అవర్స్ ఉంటాయి, అండ్ తర్వాత వీకెండ్స్లో టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈ రకంగా ప్రిపేర్ అయితే మీరు ప్రతి పేపర్లోనూ కనీసం, అంటే ఇప్పుడు 75 మార్కులకి పాలిటీ ఉంటుంది అనుకున్నాం, 75 మార్కుల్లో కనీసం 70 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మన ట్రైనింగ్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా ఇప్పుడు ట్రైన్ చేస్తాం. ప్రిలిమ్స్ ఏ విధంగా అయితే కొంచెం టఫ్గా వచ్చింది అని అభ్యర్థులు ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఆ టఫ్గా వచ్చినటువంటి నేపథ్యంలో క్వశ్చన్స్ ఈజీయే కానీ ఆప్షన్స్ మాత్రమే టఫ్. కాబట్టి చదివిన దాన్ని మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేది ఎగ్జిక్యూట్ చేయడం కోసం క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఇస్తామంటే, కొన్ని మ్యాచింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత అజర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్లో ఎంత ఛాలెంజింగ్ అయితే మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది అండ్ మీరందరూ దాన్ని ప్రాపర్గా రాయడం జరిగింది, ఆ ప్రాక్టీస్ అంతటిని ఇప్పుడు మళ్ళీ మరోసారి మీకు రిపీట్ చేయిస్తాం. అలా చేయడం ద్వారా మీరు ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 70 మార్కులు, అంటే ఒక్కొక్క 2 పేపర్లో ఒక్కొక్క దాంట్లో కనీసం 140 మార్కుల కన్నా ఎక్కువగా వచ్చే విధంగా మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. సార్, అంటే ప్రజెంట్ చేంజింగ్ ప్యాటర్న్ని దృష్టిలో పెట్టుకొని ఇటు క్లాస్ రూమ్ కోచింగ్ అండ్ ట్రైనింగ్ పిల్లలకి ఇస్తూ అట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని కూడా అంతే ఎఫెక్టివ్గా కండక్ట్ చేస్తూ వెళ్తున్నాం, ప్యారలల్గా హైబ్రిడ్ మోడల్ అని తీసుకెళ్తున్నాం సార్. అంటే ఇందులో స్టూడెంట్ ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలనే ఇంటెన్షన్ ఎక్కువ మనకి ఉంటుంది సార్. ఇప్పుడు ఆ ఇంటెన్షన్ వల్లనే ఇప్పుడు మనకి ఎవరైతే ఈ ప్రిలిమ్స్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి ఉన్నారో ఏపీఎస్సి గ్రూప్ 2లో 90% స్టూడెంట్స్ ఈరోజు దాన్ని క్లియర్ చేయగలిగారు. ఇట్ వాస్ ఏ హ్యూజ్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అంటే ఇందులో ఏంటంటే సార్, బేసికల్లీ క్లాస్ రూమ్ కోచింగ్ 8 అవర్స్ పర్ డే ఉంటుంది, అక్కడే కూర్చొని చదువుకోవాలి, మళ్ళీ వెంటనే వీకెండ్ వచ్చేసరికి టెస్ట్ రాయాలి అండ్ ఫైనల్గా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయంటే వాళ్ళకి ఒక తెలియని డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటుంది సార్. ఇది ప్రోగ్రామ్ ఇనిషియేటివ్. సో ఐఎమ్ వెరీ డిలైటెడ్ టు అనౌన్స్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు అప్కమింగ్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఆస్పిరెంట్స్.
సో ఇప్పుడు ఇది మనకి ఓన్లీ రెగ్యులర్ క్లాసులకు వచ్చేటటువంటి స్టూడెంట్సే కాకుండా ఇప్పుడు దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా పెడతాం. సో ఈ టెస్ట్ సిరీస్లో 28 టెస్టులు పెడుతున్నాం. సో 28 టెస్టుల్లో మళ్ళీ దాంట్లో సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉన్నాయి, తర్వాత సెక్షనల్ టెస్టులు ఉన్నాయి, అండ్ గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. అంటే ఏంటి 28 టెస్టులు, ఒక్కొక్క టెస్ట్కి 150 మార్కులు. అంటే 150 ఇంటూ 28 టెస్టులు అంటే ఆల్మోస్ట్ 4200 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ స్టూడెంట్ ప్రాక్టీస్ చేస్తారు. సో ఎన్ని క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత అందులో నుంచి 4200 క్వశ్చన్ల నుంచి అభ్యర్థికి ఆన్సర్ చేయాల్సింది ఎంత? 300 క్వశ్చన్లు. ఆ 300 క్వశ్చన్లో కనీసం ఇది యాజ్ ఇట్ ఈజ్గా మనం పెట్టిన టెస్టుల్లో నుంచి యాజ్ ఇట్ ఈజ్గా మనకి రిఫ్లెక్ట్ అవ్వడానికి అవకాశం ఉన్నది 280 వరకు క్వశ్చన్లు రిఫ్లెక్ట్ అవ్వచ్చు. కాబట్టి స్టూడెంట్ని ఈ 300 మార్కులకి కనీసం 280 మార్కుల వరకు తెప్పించేటటువంటి బాధ్యత మనం తీసుకుంటాం. నైస్. అంటే సింపుల్గా ఒక సెక్షన్కి సంబంధించి 5 యూనిట్స్ ఉన్నాయి, అలా 4 సెక్షన్స్ ఉన్నాయి 2 పేపర్స్ మీద, అంటే 20 యూనిట్స్ ఉన్నాయి. 20 యూనిట్స్ మీద 20 టెస్టులు పెడుతున్నాం. ఒక్కొక్క యూనిట్కి 150 ఎంసీక్యూస్తో ఫుల్ లెంత్ టెస్ట్ పెడుతున్నాం. అట్లా అలా మొత్తం 20 యూనిట్స్ మీద 20 టెస్ట్ ఫినిష్ చేసిన తర్వాత ఒక్కొక్క సెక్షన్ పైన మళ్ళీ ఒక టెస్ట్ పెడతాం. అవి ఒక 4 సెక్షన్స్ మీద 4 టెస్ట్ అయ్యి, ఇది కాక మొత్తం పేపర్ మీద మళ్ళీ 2 టెస్టులు పెడతాం. 28 టెస్ట్. ఇది ప్రోగ్రామ్. అంటే మీకు మైక్రో లెవెల్లో యూనిట్ వైజ్ ఫుల్ లెంత్ టెస్ట్లు, తర్వాత సెక్షన్ వైజ్ ఫుల్ లెంత్ టెస్ట్, తర్వాత ఎంటైర్ పేపర్ వైజ్ ఫుల్ లెంత్ టెస్ట్. ఈ 28 టెస్ట్ తోటి తీసుకొచ్చిన ప్రణాళిక ఇది. సో 75 డేస్ లోపు ఈ ప్రోగ్రామ్ ఫాలో అవుతూ ప్యారలల్గా ఆ టెస్ట్ రాసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా అభ్యర్థులు ఆన్లైన్లో అవి రాసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ క్లాస్ రూమ్ కోచింగ్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ 28 టెస్ట్ యాక్సెస్ కూడా మనం రాయాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం సార్ యాక్సెస్. అల్టిమేట్గా మన లక్ష్యం ఏంటంటే మన 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ నుంచి మిషన్ 500లో భాగంగా 500 మంది ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నుంచి సెలెక్ట్ అవ్వాలి. అది మన లక్ష్యం. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.